హెయిర్ థిన్నింగ్ అండ్ హెయిర్ ఫాల్ అన్స్టాపబుల్ గా అవుతుందా? మీ స్కాల్ప్ లో రూట్ స్ట్రెంత్ వీక్ గా అయిపోయిందా? అయితే ఇప్పుడే యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఇంట్రడ్యూసింగ్ అనూస్ క్లాసిక్ హెయిర్ ఫాల్ రిటార్డింగ్ ట్రీట్మెంట్. ఈ సైంటిఫికలీ బ్యాక్ థెరపీ స్కాల్ప్ ని డీప్ గా హైడ్రేట్ చేసి రూట్ లెవెల్లో ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని రెడ్యూస్ చేసి హెయిర్ ఫాలికల్ కి ఫుల్ స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీని రిటర్న్ చేస్తుంది. ఇది ఒక 6 స్టెప్ ప్రొసీజర్. స్టెప్ 1 స్కాల్ప్ హైడ్రేషన్ అండ్ సైంటిఫిక్ పంపింగ్. ఈ స్టెప్ లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ సైంటిఫిక్ పంపింగ్ చేయడం జరుగుతుంది. స్టెప్ 2 స్కాల్ప్ PEP ట్రీట్మెంట్. ఈ స్టెప్ లో పైనాపిల్ ఎంజైమ్ పీల్ ప్లస్ అదర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ని మిక్స్ చేసి స్కాల్ప్ పైన మసాజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రూట్ కు చక్కటి న్యూట్రియంట్స్ ని అందించడం జరుగుతుంది. ఇక స్టెప్ 3 స్కాల్ప్ పీలింగ్. ఈ స్టెప్ లో పీల్ అప్లై చేసి ఒక 5 మినిట్స్ పంపింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది చక్కగా స్కాల్ప్ ని ఎక్స్ఫోలియేట్ చేసి క్లీన్ చేస్తుంది. ఇక 4th స్టెప్ స్కాల్ప్ రెజ్యునేషన్ అండ్ రెస్వెరాట్రాల్. ఈ స్టెప్ లో రెస్వెరాట్రాల్ తో పాటు ఇతర యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ని కలిపి స్కాల్ప్ లో అబ్జర్వ్ అయ్యే వరకు మసాజ్ చేయడం జరుగుతుంది. ఇది ఆండ్రోజన్ ఎఫెక్ట్స్ ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేయడంతో పాటు ఫాలికల్స్ ని రీబిల్డ్ చేస్తుంది. ఇక 5th స్టెప్ స్కాల్ప్ మసాజ్. ఈ స్టెప్ లో రెస్వెరాట్రాల్ తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ని అప్లై చేసి జెంటిల్ మసాజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల స్కాల్ప్ రిలాక్స్ అవడమే కాకుండా సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇక 6th స్టెప్ స్కాల్ప్ ప్యాక్. ఈ స్టెప్ లో ప్యాక్ అప్లై చేసి 10 నిమిషాలు వెయిట్ చేసి ప్లెయిన్ వాటర్ తో వాష్ చేయడం జరుగుతుంది. ఇది స్కాల్ప్ ను లాక్ చేసి నరిష్మెంట్ ఇస్తుంది. హెయిర్ ఫాల్ ని సర్ఫేస్ లెవెల్లోనే కాదు రూట్ లెవెల్లో ట్రీట్ చేయండి. బుక్ యువర్ హెయిర్ ఫాల్ రిటార్డింగ్ రిచువల్ ఎట్ అనూస్ ఫర్ థిక్కర్, స్ట్రాంగర్ అండ్ healthier hair. To watch baby version videos, check our new channel, link in the comments.